వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 45 రోజులుగా జరుగుతున్నటువంటి అరాచక పాలన వివరించేందుకు ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒకవైపు ఫోటో ఎగ్జిబిషన్ ఎక్కడెక్కడ, ఎందుకంటే చాలా దారుణాలు జరిగినటువంటి పరిస్థితి, చాలా అరాచకమైనటువంటి సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా రాజకీయ కక్షతో దాదాపుగా ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి మరుక్షణం నుండి కూడా అదే తరహాలో రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 హత్యలు జరిగాయి. అదేవిధంగా 35 మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, సుమారుగా 300 మంది పైన హత్యాయత్నం జరిగినటువంటి పరిస్థితి. దాంతోపాటు 590 మందికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి ఆస్తుల ధ్వంసం అన్నది ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడినటువంటి సందర్భం ఉంది. వీటన్నిటి కూడా యావత్ దేశానికి, ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి రషీద్ హత్య అన్నది అత్యంత పాశవికంగా జరిగినటువంటి హత్య. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఈ జనరేషన్లో ఎప్పుడు ఎవరు చూడనంతగా నడి రోడ్డు మీద చేతులు నరికేసి తల నరికినటువంటి పరిస్థితి. అటువంటి ఘటనలో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి ఇంటిపైన హత్యాయత్నం జరిగింది, రాళ్ల దాడి చేశారు. అదేవిధంగా ఎంపీ రెడ్డప్పని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు రాళ్ల దాడి చేశారు, మారణాయుధాలతో కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులన్నిటి కూడా అంతేందుకు ఢిల్లీకి నిన్న బయలుదేరి వచ్చిన తర్వాత నిన్న రాత్రి కూడా, నిన్న సాయంత్రం కూడా పెదకూరపాడు నియోజకవర్గంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాంబిరెడ్డిపై 2 కాళ్ళు 2 చేతుల పైన కొట్టి పూర్తిగా తీవ్ర స్థాయిలో గాయపరిచినటువంటి పరిస్థితి, దాడి చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా. సో ప్రతిరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులే కాదు, అది సామాన్యులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి సామాన్యులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇళ్లపైన, ఆస్తులపైన కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరొకవైపు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినటువంటి పరిస్థితి. ఏవైతే ముచ్చుమరి లాంటి ఘటనలు చూస్తే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కని విని ఎరుగని అటువంటి దారుణం జరిగింది. దాదాపుగా ఇప్పటికి 16 రోజులు అవుతున్నా సరే ఆ బాలిక మృతదేహం దొరకనటువంటి పరిస్థితి. 8 సంవత్సరాల ఆడబిడ్డని అన్యాయంగా అత్యాచారం చేయడమే కాకుండా ముక్కలుగా చేసి ఆ శవాన్ని కూడా దొరకకుండా చేసినటువంటి దురాకతో ఇంత దారుణం జరిగినా ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇంత దారుణం జరిగినా సరే సాక్షాత్తు ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ ఆ బాధిత కుటుంబానికి బాసటగా నిలిచినటువంటి సందర్భం లేదు. సో అనేక ఘటనలు ఉన్నాయి. సో ఈ ఘటనలన్నిటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఇప్పటికే ఢిల్లీ కూడా చేరుకున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడాను. సో పెద్ద ఎత్తున ఇవాళ ఢిల్లీ మొత్తానికి జాతీయ మీడియా ద్వారా ఒకవైపు, మరొకవైపు జాతీయ నాయకులందరికీ కూడా, వివిధ రాజకీయ పక్షాల నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఘోరాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ స్థాయిలో ఇక్కడ నిరసనలు జరుగుతాయి, ఏ స్థాయిలో ఇక్కడ నిరంకుశ పాలన సాగుతుందని తెలిపేలాగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నటువంటి పరిస్థితి. సో అనేక జిల్లాల నుండి వచ్చారు, అన్ని జిల్లాల నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 45 రోజులుగా జరిగినటువంటి అరాచకమైనటువంటి పరిపాలనకు సంబంధించి, ఎందుకంటే ఒక్కొక్క సంఘటన అత్యంత కిరాతకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో అనేక సార్లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 సార్లు గవర్నర్కి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. సో ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తుంది. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు సార్, మడకశిర మాజీ ఎమ్మెల్యే. ఎందుకు ఇవాళ డాక్టర్ తిప్పేస్వామి ఉన్నారు సార్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 40 రోజుల్లో ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఈరోజు ఢిల్లీ అందరికీ తెలిసేలాగా జాతీయ స్థాయిలో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన ఏర్పాటు చేసింది సార్? ఈరోజు మీ అందరికీ తెలిసిందే, జనరల్గా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఏదో ఒక పార్టీ ఓడుతుంది, ఒక పార్టీ గెలుస్తుంది. జనరల్గా డెమోక్రసీ ప్రకారం గెలిచిన వాళ్లకు ఓడిన వాళ్ళు కూడా శుభాకాంక్షలు తెలియజేసి మంచి పరిపాలన అందించి ప్రజలకు సేవ చేయమని వాళ్ళు అడ్వైస్ చేస్తూ ఉంటాం. కానీ విచిత్రం ఏంటంటే నేను గత 40 సంవత్సరాల రాజకీయంలో ఉన్న ఒక 12 మంది ముఖ్యమంత్రులు చూసిన
పెద్ద పెద్ద ముఖ్యమంత్రుల దగ్గర కూడా మేము పనిచేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇంతకుముందు ముఖ్యమంత్రిగా నేను 3 చూసిన. ఈసారి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు ముందు కన్నా నేను చూసిన అబ్జర్వ్ చేసినటువంటి దానికి భిన్నంగా పరిపాలన నడుస్తూ ఉంది. చాలా దురదృష్టకరం. ఎందుకంటే 2 నెలలు కాలేదు, ఒక 40 రోజులు ఎంత అయినట్టుగా ఉంది. ఈ లోపలనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము కంట్రోల్లో లేదని అనిపిస్తూ ఉంది. ఎవరు చూసినా, చిన్న పిల్లవాళ్ళని చూసినా చెప్పగలుగుతారు. అది మన ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా జరగటం లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. ఎక్కడ చూసినా హత్యలు, గొడవలు, చంపుకోవడాలు చూస్తే బాధ అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఉండేవాడిని ఎవరికైనా బాధ అనిపిస్తుంది. వీ వెల్కమ్. ప్రజలు తీర్పిచ్చినారు, గెలిచినారు, చాలా సంతోషం. మంచి పరిపాలన తెచ్చి చక్కగా పరిపాలన చేస్తే మేమందరూ కూడా సంతోషపడతాం. ఓటమిని స్వీకరిస్తున్నాం. మేము ఓడిపోయినాం, ప్రజలు మమ్మల్ని తిరస్కరించినారు, ఓకే, సంతోషం. కానీ ఈ మధ్య హత్యా రాజకీయాలు, లూటీలు, గృహ దహనాలు, కాళ్ళు తీసేసేయడము, చేతియడం చాలా బాధ అనిపిస్తుంది. దీన్ని మానుకోవాలని చెప్పేసి మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాం. మరి పై అధికారులు కూడా ఖచ్చితంగా ఏదైతే గత 40 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచక పాలన వివరించేందుకు ఇక్కడికి వచ్చామని చెప్తా ఉన్నారు. ఎప్పుడు లేనటువంటి దారుణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్తూ ఈరోజు మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా జంతర్ మంతర్కు చేరుకుంటారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశాలపైన జాతీయ స్థాయిలో అందరికీ తెలిసేలాగా, అదే ఒకవైపు జాతీయ మీడియా ద్వారా మరొక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకులకు కూడా తెలిసేలాగా ఈ నిరసన ప్రదర్శనని చేపట్టనున్నారు.